హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ యాంకర్ శ్రీయాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం మా శ్రీయాను. సార్, రీసెంట్గా జరిగిన ఈ సంఘటన మీకు కూడా బాగా తెలుసు. దీన్ని మీరైతే కరెక్ట్గా చెప్తారు అసలు ఏం జరిగింది అని. మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై ఆయనపై జరిగిన దాడి, దాని వెనుక ఉన్న కారణం ఏంటి సార్? రంగరాజన్ గారు ఆయన చిలుకూరు బాలాజీ అంటే అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, ఎంతో సేవ చేశారు. టెంపుల్ కూడా అంత ప్రతిష్ట తీసుకొచ్చారు. అవును. వాళ్ళ డాడీ ఇంకా సౌందర్ రాజన్ గారు అంటే అందరికి హడల్ అనమాట. ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి హడల్. అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరు కూడా సౌందర్ రాజన్ గారు ఉండగా ఒక్కళ్ళు కూడా గడప దాటిలో ఆనుకొచ్చేవారు కాదు. ఆ అవకాశం ఈయన ఇచ్చేవాడు కాదు. ఎందువల్లంటే చిలుకూరు టెంపుల్కి ఆయన డైరెక్ట్ ఆయన పత్రిక ఉంది, ఆయన సొంత మ్యాగజైన్ రన్ చేసేవారు. అండ్ ప్రజలందరినీ ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఉండేవారు. అండ్ హుండీలు తీసేసి, అది ఉంటేనే కదా డబ్బు ఉంటేనే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. డబ్బులు రానప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రాదు. అప్పుడు గానగాపురంలో ఫుల్ కలెక్షన్, కానీ వాళ్ళు పంతులు గారులు రానివ్వట్లేదు. ఇది ఇక్కడ రివర్స్ ప్రాసెస్, కర్ణాటకను ఇది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పాపం ఇది విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు రండి, మీరు గుడిని హ్యాండ్ ఓవర్ చేయండి అని ఎండోమెంట్స్ రోహిణి సింధూరి గారు కమిషనర్, ఐఏఎస్ కమిషనర్గా ఉన్నప్పుడు కర్ణాటక, అప్పటి నుంచి ఇంకా అలా జరుగుతూనే ఉంది. ఈ పంతులు గారులంతా ఏం చేస్తారంటే ఒక గ్రూప్ కింద వచ్చి కర్ణాటకలో పాపం వాళ్ళని చేయనివ్వరు. అందులో ఉన్న విగ్రహాలు మనమేమో భక్తిగా లక్షల మంది జ్యోతిష్కులు, ఆధ్యాత్మికవేత్తలు రెచ్చగొడతారు. రేపే పౌర్ణమి కదా, వెళ్ళండి పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు మీకు ప్యాకేజీలు ఇస్తాడని వీళ్ళు రెచ్చిపోయి వెళ్ళిపోతారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ గానగాపురంలో పాదుకా దర్శనం అని ఉంటుంది నిర్గుణ మఠంలో. ఆ పాదుకా దర్శనమే అవ్వదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, దేవస్థానం వాళ్ళు ఆ స్వామివారి విగ్రహాలు బయట పెడతారు. గానగాపురం ప్రిన్సిపల్ ఏంటి, నిర్గుణ పాదుకలు యొక్క దర్శనం లేనిదే టోటల్ గానగాపురం యాత్ర వేస్ట్. ఏ గురు క్షేత్రమైనా నిర్గుణ పాదుకలను ఉండాలి. మరి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి విగ్రహాలని ఎండోమెంట్స్ అడుగుతున్నారని మొత్తం విగ్రహాలే పెట్టకుండా ఓన్లీ తలకాయలు, బ్రహ్మ ఒక తలకాయ, విష్ణు ఒక తలకాయ, శివుడు ఒక తలకాయ పెట్టి అక్కడ వాటికి ఏ రోజుకి ఆ రోజు తీసేస్తారు, డెకరేషన్ చేస్తారు, బొట్లు పెడతారని మళ్ళీ పెడతారు. పెట్టి వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇప్పుడు జరుగుతోంది. అది ఏమంటున్నారు, మేమేం విగ్రహాలు పెట్టలేదు అంటున్నారు, ఉత్తి పాదుకలు ఉన్నాయి కాబట్టి ఇది హిందూ ట్రస్ట్లోకి రాదు, కాబట్టి మేము మీకు హ్యాండ్ ఓవర్ ఎండోమెంట్స్ పరిధిలోకి రాదు అని చెప్పి అడ్డంగా వాదిస్తున్నారు. అలా మన సౌందర్ రాజన్ గారు ఏం చేశారంటే ఇలాంటివి ఏం చేయకుండా ఇక్కడ రివర్స్, ఇక్కడ పాపం ఈయన డబ్బులు తీసుకోడు, ఏమన్నా డొనేషన్లు ఇచ్చుకుంటే మామూలుగా ఇచ్చుకోమంటారు. అయితే మరి శాలరీస్ అవి ఇవ్వాలి కదా. సో ఎవరు మాట్లాడినా హైకోర్టు, సుప్రీంకోర్టు అంటాడు. ఈ రామరాజ్యం ఆయన వీరరాఘవరెడ్డి అదే అంటాడు. మాట్లాడితే నువ్వు సుప్రీంకోర్టు అంటున్నావు, అడుక్కుంటున్నావు వెళ్ళి జడ్జెస్ ని అని. అంటే జ్యుడిషియరీని ఎప్పుడు అడుక్కోవాలమ్మా, ఎప్పుడు కూడా ఆనరబుల్ జడ్జెస్ అని వాళ్ళని ఎందుకంటారంటే, మనము ఒక డిస్ప్యూట్ మనకి జరుగుతున్నప్పుడు మనము వెళ్ళి వాళ్ళని దేవతల కింద మనం చేస్తాం. అందుకనే మనం ఏమంటే ఓ మై లార్డ్ అంటాం. మెలాడ్ అని ఎందుకంటాం అంటే వి రెస్పెక్ట్ దెమ్ యాజ్ గాడ్స్ అన్నమాట. అందుకని లార్డ్. మరి వాళ్ళని పట్టుకొని ఈ పిచ్చోడు వాళ్ళని జ్యుడిషియరీలోనే ఉన్న వాళ్ళే దొంగలు, జడ్జెసే దొంగలు కాబట్టి వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని సెక్షన్స్ చెప్పాడు. ఆ సెక్షన్స్ చెప్పి వాడు కూడా బాగా చదువుకున్నాడు, జీనియస్ లాగా అయిపోయాడు. అంటే మైట్ బి డిస్టర్బ్డ్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో చూసి ఎవరైనా అలాగే అవుతారు. అయితే అతను ఆ సెక్షన్స్ చెప్తూ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రెగ్యులేటరీ పవర్ టు మానిటర్ సచ్ థింగ్స్, జడ్జెస్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంది. వై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది యూనియన్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఇనిషియేటింగ్ దట్ యాక్ట్ అని అడుగుతున్నాడు వాడు. సో అలా అడిగితే ఇప్పుడు పిచ్చోడు ఇప్పుడు దాడి చేసుకున్నాడు, సీసీ కెమెరాలు అన్ని ఫుటేజెస్ దొరికినాయి, రెడ్ హ్యాండెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి, దొరికాడు, ఎవిడెన్స్లు ఉన్నాయి. అతనితో పాటు అనవసరంగా ఒక 20 మంది గ్యాంగ్ అందరూ బుక్ అయ్యారు కదా. రావడం కూడా ఒక పద్ధతిగా, ఒక లైన్ డిసిప్లిన్ వచ్చారు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాగంటి కోటేశ్వరరావు గారి మీద యాదవుల సంఘం ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని 20 మంది గ్రూపులు వెళ్ళారు వాళ్ళ ఇంటికి.
అలాగే గరికపాటి గారి మీద కూడా 20 మంది విశ్వబ్రాహ్మణులంతా కూడా వెళ్ళారు. వీళ్ళు పాపం పద్ధతులు అడిగారు, వాళ్ళు పద్ధతులు అడిగారు. ఇక్కడ గరికపాటి గారు వాళ్ళు కేసులు ఏం పెట్టలేదు, మామూలుగా ఒకళ్ళొకళ్ళు చేసుకున్నారు. ఇక్కడంతా కూడా కొంచెం వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇక్ష్వాకు వంశానికి గోత్రాలు ఎన్ని ఉన్నాయి నీకు ఏమైనా తెలుసుగా పూర్తిగా, లీగల్ మంచి పాలసీ మ్యాటర్లు అడుగుతున్నాడు బాగానే. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్ష్వాకు వంశానికి వస్తారా రారా, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వైశ్య గోత్రాలు అన్నీ ఉంటాయా తెలుసా అని చెప్పి అడుగుతున్నాడు. అన్ని ఆర్గ్యుమెంటేషన్స్కి రావన్నమాట ఇవన్నీ కూడా. అందువల్లనే టాటాలజీ అంటారు. టాటాలజీ భగవద్గీతే టాటాలజీ. అందువలన వీళ్ళు ఏమైనా మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడా ఇతను కానీ, లేకపోతే రంగరాజన్ గారు కానీ. రంగరాజన్ గారు వాళ్ళ ఫాదర్ సౌందరరాజన్ గారు వాళ్ళు టెంపుల్లో నాకు 20 years నుంచి తెలుసు. ఆయన పాపం ఒక దళితుడిని భుజం మీద పెట్టుకొని, పరాశ్రీ స్వామీజీ అన్న ఆయన్ని భుజం మీద పెట్టుకొని, మామూలుగా మన టెంపుల్లో అస్పృశ్యత లేదు, అన్టచబిలిటీ లేదు అని చెప్పడం కోసం వేసుకుంటే, ఆ స్వామీజీ ఏమో వాళ్ళు మా గురువు గారిని పెట్టుకున్నారు పైన అని చెప్పి మా గురువు గారు గ్రేట్ అన్నట్టు వాళ్ళ బిల్డప్లు ఇస్తారు. దిస్ ఇస్ ఇండియా. ఇండియాలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాదు, ఆయన ఒక రోల్ మోడల్ గా తయారు చేస్తారు టెంపుల్ ని. ఎలా అంటే ఇప్పుడు మనం తిరుపతి కానీ లేకపోతే ఏ టెంపుల్ అయినా తీసుకో, స్పెషల్ టికెట్లు, విఐపి దర్శనాలు. ఇప్పుడు ఈ మినిస్టర్సే విఐపీల దర్శనాలకు వెళ్తున్నారు, ఈ ఎమ్మెల్యేలే వెళ్తున్నారు. అండ్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ సేవని, ఆర్జిత్ సేవని, ఆ సేవని వీళ్ళే తీసుకుని అండ్ అన్నెసర్లీ దే ఆర్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నారు మామూలు సాధారణ జనానికి. ఇదంతా కూడా తుడిచిపెట్టేస్తానని చెప్పి డాక్టర్ నందమూరి తారక రామారావు లాగా సంస్కరణలు తీసుకొస్తూ డాక్టర్ రంగరాజన్ గారు ఏం చేశారు, సౌందరరాజన్ గారు మొత్తం ఇవన్నీ అవసరం లేదు, కంప్లీట్ గా విఐపి అయినా సాధారణ మనిషి అయినా ఎవరైనా సరే ఒక లైన్ లో పెడతాను అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి సక్సెస్ఫుల్ అయ్యాడు. రోల్ మోడల్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ అ రోల్ మోడల్, వరల్డ్ లో ఉన్నటువంటి పోప్స్ కూడా ఈయన అబ్జర్వ్ చేసే విధంగా ఆయన అటెన్షన్ ని డ్రా చేసుకున్నాడు. సచ్ ఎ గ్రేట్ పర్సన్. అటు ఆటోమేటిక్ గా కొంచెం అహంకారం వస్తుంది, డెఫినెట్ గా కొంచెం ఈగో ఉంటుంది అంటున్నాడు బల్పీనికి అని అతను అంటున్నాడు. అంటే ఆ గర్వం గురించి కూడా ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉన్నాయి. నా కళ్ళ ముందే ఒకసారి ఒక ఆమె పాపం తెలియక కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం కదా మనం, అప్పుడు ఆయన అంటాడు, పాయింట్అవుట్ చేస్తాడు రంగరాజన్, ఏమన్నాడు తెలుసా, తిరుపతిలో నువ్వు కళ్ళు మూసుకొని చేస్తావా, కళ్ళు తెరిచి చూస్తావు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు చేస్తావు అంటాడు. పోనీ మంచి కోసం చెప్తున్నాడు అనుకుందాం. ఇంకొక ఆమె పాపం ముసలి ఆమె పడుకొని సాష్టాంగ నమస్కారం చేస్తుంటే భక్తి ఎక్కువైపోయి, తిరుపతిలో చేస్తావా నువ్వు, ఎందుకు చేస్తున్నావు అంటాడు. లేకపోతే ఎవరైనా వేద పండితులు వచ్చారనుకోండి, పాపం ఏదో ప్యాంటు షర్ట్ లో వచ్చారనుకోండి, హూ అపాయింటెడ్ యూ యాజ్ వేదిక్ స్కాలర్ దేర్ అని అడుగుతాడు. ఇప్పుడు ఇలా కొంచెం ఆయన మంచి ఉద్దేశంతో అడిగినా కొంచెం అహంకారంగా ఉంటుంది. అందుకని వీళ్ళు కూడా మొన్న జరిగినటువంటి దాడిలో కూడా ఇట్ ఈస్ ఎ డిస్కషన్ అనమాట. పొలైట్ గా, ప్లెజెంట్ గా, స్లోగా జరగాల్సిన డిస్కషన్ హార్ష్ఫుల్ గా, ఎందువల్లంటే వాళ్ళు ఏదో కొంతసేపు ఎప్పటి నుంచో చేసుకుని ఉంటారు ఆ డిస్కషన్లు. ఇట్ ఇస్ అ ప్యూర్లీ పాలసీ మ్యాటర్ విచ్ ఎ లే మ్యాన్ ఆన్ ద రోడ్ డజంట్ నో. అయితే వాళ్ళ కంప్లైంట్స్ చేసేటప్పుడు అట్లా అడగారు కదా, వాళ్ళ కంప్లైంట్ కూడా నేను చూశాను, ఎఫ్ఐఆర్ కూడా చూశాను నేను, వాళ్ళ సైట్ చేసినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ ఇప్పుడు డిస్టార్షన్ ఆఫ్ మనీ, ఎక్సార్షన్ ఆఫ్ మనీ, డబ్బుల కోసం అని చేశారని, ఇంకా అవన్నీ మామూలు ఫాల్స్ కేసెస్ పెట్టుకుంటారనుకో, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అయితే అతని గురించి తర్వాత వచ్చిన దాంట్లో ఏంటంటే అతను ఏకంగా పెద్ద సైన్యాన్ని రన్ చేస్తున్నాడంట. అవును, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు జీతం ఇస్తారంట. అలాగే ఆయన 5,000 మందిని అపాయింట్ చేసుకుంటారంట. దీని వెనక నాకు ఒక సందేహం ఉంది సార్. 5,000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు, నెలకి 20,000 అంటే దాదాపు ఎంత? 5,000 into 5,000 into 20,000. It leads to 10 crores. 10 crores అంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆయనకి? ఇతర మతస్థులు ఎవరైనా పంపిస్తున్నారేమో, లేకపోతే వేరే వాళ్ళు ఉండొచ్చు చెప్పలేము. ఎందుకనంటే ఇప్పుడు బట్ ఆయన స్టిక్ అయ్యేటటువంటిది ఏంటంటే ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పే ఇలా స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్ అట్లా ఆ టైప్ లో ఇలా చేతులు వచ్చి ఇచ్చేస్తున్నారు. సో జిహాద్ టైప్ లో ఉన్నాయి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా. సో కానీ మంచి వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు ఏమంటున్నారు, ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఏమంటుంది, ఇంట్లో మేము వస్తామో రామో అని ప్రాణాలకు తెగించి మేము వచ్చాము అని అంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక జీవో పాస్ అవ్వాలంటే చీఫ్ మినిస్టర్కే, ఒక ప్రైమ్ మినిస్టర్కే లేదు ఇక్కడ సొంతంగా చేయడానికి. వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని పిలవాలా, కూర్చోవాలా, డిస్కషన్ చేయాలా, ప్రపోజల్ పెట్టాలా, మీటింగ్ పెట్టాలా, పెట్టిన తర్వాత అప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత జీవో పాస్ చేస్తున్నారు. అలా కాకుండా నిరంకుశంగా వాళ్ళు ఎవరైతే పరిపాలన చేశారో అటువంటి వాళ్ళు మానిటర్గా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పెక్ట్ ఇవ్వనటువంటి చాలా మంది కుప్పకూలిపోయారు.
సీఎంల పోస్టుల నుంచి ఊడి కింద పడిపోయారు. సో ఏకపక్ష నిర్ణయాలు పనిచేయవు. అందువల్ల ఏంటంటే ఇతను చేసింది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. అలా దాడి చేయకూడదు, ఇళ్ల మీదకి వెళ్ళకూడదు. ఇళ్ల మీదకి వెళ్ళి గరికపాటి గారు, చాగంటి గారు కూడా ఈ విషయాల్లో వాళ్ళు ఉదాసీనంగా ఉండడం కూడా తప్పు. దే వుడ్ హావ్ ఫైల్ ద కేసెస్ ఫైల్ చేయాలా. ఇప్పుడు వాళ్ళ మీద ఉల్టా ఎక్కడెక్కడో అక్కడక్కడ పెట్టడం వేరు. ఇంటి మీదకి దాడి చేసేటటువంటి సంస్కృతిని మనం పెంచకూడదు. ఇంకోటి మీరు కూడా గమనించి ఉంటే ఆయన ప్రయాగ్రాజ్ నుంచి వచ్చి ఉదయం పూట 7 గంటలు 8 గంటలు ఆయన హార్డ్లీ ఒక 3 గంటలు నిద్రపోయి ఉంటారేమో. ఒక సైడ్ ఫేస్ తను చెప్పినప్పుడు కూడా నేషనల్ మీడియాకి ఒక సైడ్ ఫేస్ అన్న స్వెల్లింగ్ ఉంది అండ్ 2 ఐస్ కూడా రెడ్నెస్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఏదో జరిగింది. కంప్లైంట్ లో ఉంది కదా, కంప్లైంట్ నేను చూసాను. మాట్లాడుతుంటే కొట్టారు, మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయిని కూడా కొట్టారు. ఇట్ ఈస్ ద కేస్ విత్ ద పోలీస్ స్టేషన్. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇలాంటి వాళ్ళంతా పెద్దవాళ్ళమ్మా, పోరాట పట్టుమన్న వ్యక్తి చాగంటి గారు, గరికపాటి గారు, అలాగే ఆ విశ్వబ్రాహ్మణ సంఘం, యాదవ సంఘాలు వాళ్ళు డీసెంట్ గా బిహేవ్ చేశారు కాబట్టి కేసులు పెట్టుకోవాలి. ఇక్కడ డీసెన్సీ పోయింది, లిమిట్స్ దాటింది, అగ్రెసివ్నెస్ దాటింది. శుక్రవారం నాడు జరిగినటువంటి ఫైట్ కి ఇప్పుడు వరకు కూడా కంప్లైంట్ పెట్టలేదు. పెట్టారంటే దేర్ ఇస్ ఫియర్, భయపడి ఉంటాడు. అలాగే కేటీఆర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు మాకు కొంచెం ఇప్పుడు ధైర్యం వచ్చిందండి ఇది అని పాపం ఆయన అంటున్నాడు, జాలేసింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలా దాడి చేయడము ప్రతి హిందువు మనము బహిష్కరించాలా, ఖండించాలా. అటువంటి వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చేటటువంటి వాళ్ళని ఉక్కుపాతంతో తొక్కేయాలా, పోలీస్ కంప్లైంట్లు పెట్టాలా. వాళ్ళు ఏ సంఘాలైనా ఎవరైనా సరే ఇళ్లకు రావడం ఏమిటి? పాలసీ మ్యాటర్ని మనం పీఠాధిపతులు ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంది, అన్ని ప్రవచనకారులు ఉన్నారు, పబ్లిక్ మీడియాలో ఉన్నాయి, మీడియా ఉంది ముఖ్యంగా. ఇప్పుడు అందరికి ఓపెన్ డిబేట్ పెట్టుకోవచ్చు. మీడియా ఇప్పుడు 2 లేకపోతే మానవుడు బతకలేడమ్మా. ఒకటి మన కాన్స్టిట్యూషన్ లోనే ఉంది, రాజ్యాంగంలో ఏముంది, మనకు గవర్నమెంట్ ఒకటైతే, పార్లమెంట్ ఒకటైతే, రెండవది ప్రెస్, మూడవది కోర్టు. ఈ విధంగా 3 మనకు ఉన్నాయి. అలాగే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీడియా ఉంది, మీడియాలో ఓపెన్ డిబేట్ పెట్టి చేసుకోవచ్చు. రెండవది పోలీస్ ఇస్ ద హీరో. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తులైనా సరే పోలీసే ఇదవుతుంది. ప్రైవేట్ ఆర్మీని అతను ఎలా తయారు చేస్తాడు? చేయకూడదు. ఒకవేళ తయారు చేసిన ఇళ్లకు ఎలా దాడి చేస్తున్నారు ఏ సంఘాల వాళ్ళైనా సరే. ఇప్పుడు మన రాధా మనోహర్ దాస్ హిందూ సంఘాల్లో కూడా వీళ్ళు కూడా కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు ఇళ్లకి, క్రిస్టియన్ ఇళ్లకి వెళ్తున్నారు. ఇది కూడా తప్పు. మనం హిందూ అయి ఉండి కూడా హూ గేవ్ అస్ ద రైట్? హిందువులు అయి ఉండి ఇలా క్రిస్టియన్ ఇళ్ళకి వెళ్ళకూడదు, మనం దాడి చేయకూడదు. మామూలుగా కావాల్సి మీడియాలో మాట్లాడాలా, మీడియాలో ఓపెన్ డిబేట్ పెట్టుకోవాలా, ఇలా చేసుకోవాలా. లేకపోతే పోలీస్ ఉంది కదా, పోలీస్కి ఫైల్ చేసుకోవాలి. దాట్స్ వై ఎప్పుడైనా సరే జితేంద్ర సార్ డీజీపీ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, ఎన్నో 20 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి సుధీర్ బాబు గారు, మేమంతా కూడా క్లాస్మేట్స్ అనమాట. మా శ్రీనివాసరాజు అని మా క్లాస్మేట్ రైల్వే జిఎం, వీళ్ళంతా కూడా. సో టాప్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్తారు పాపం, వాళ్ళు మీడియా అందరికీ కూడా చక్కగా మంచిగా చేసుకోండి, మంచిగా ప్రజలకు చెప్తారు. వీళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇళ్ల మీదకి, వీళ్ళే వార్నింగ్లు ఇచ్చేసుకుంటున్నారు. అసలు గోత్రాల గురించి అడుగుతున్నాడు. గోత్రం ఏమిటి? ఇక్ష్వాకు వంశానికి గోత్రం ఇక్ష్వాకువే, ఆయన గోత్రాలు అన్నీ తెలుసా అంటున్నాడు మొత్తం. అలాగే శివుడికి పార్వతికి పెళ్లి జరుగుతున్నప్పుడు శివుడిని పూజారి గారిని మనం గౌరవిస్తాం కాబట్టి పూజారి గారే శివుడిని అడిగితే శివుడు ఆల్మైటీ అయి ఉండి కూడా ఆయన నవ్వుతూ ఓం అనేది నాకు గోత్రం అంటాడు. ఓము ఈ విధంగా గోత్రం అయింది. గురు పరంపరలో కూడా గోత్రం వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్ష్వాకుడికి గురువు మనువు. ఈ మనువు వైవస్వత మనువు, తండ్రే గురువు అయ్యాడు. ఆ కాలంలో తండ్రే గురువు, ప్రధాన గురువు. కాబట్టి ఆ మనువు ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఆన్ ద అర్త్. భూమి మీద పుట్టినటువంటి మొదటి వ్యక్తి ఆయన. కాబట్టి అటువంటి ఆయన మనకి అక్కడి నుంచి మన సృష్టి నిర్మాణం అయింది. కాబట్టి ఆయనకి కొడుకు ఇక్ష్వాకు రాజులు ఎవరండి? మనం హిందూయిజం ఉంది, జైనిజం ఉంది అండ్ బుద్ధిజం ఉంది. ఇక్ష్వాకు వంశంలో హిందూయిజం ప్రకారం గంగ కోసం భగీరథుడు తపస్సు చేశాడు కదా, వాళ్ళ భగీరథుడు ఇక్ష్వాకు వంశం వాడు. రామచంద్ర ప్రభు, రాముడు ఒక్కడే కాదు, ఆ తర్వాత ఆయన లవుడు, కుషుడు, దశరథుడు, వీళ్ళంతా ఇది. ఓకే, జైనిజం ప్రకారము మహావీరుడు కూడా ప్లస్ ఋషభనంద ఆయన కూడా. నెక్స్ట్ మళ్ళీ బుద్ధిజం ప్రకారం గౌతమ్ బుద్ధుడు కూడా ఇక్ష్వాకు వంశం వాడే. అంతేకాదు కృష్ణా వ్యాలీ దగ్గర 3rd and 4th centuries లో మనం
పల్లవ డైనాసిటీ వీళ్ళని జయించేటప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని క్యాప్చర్ చేసుకున్నది ఆఖర్ రాజు దగ్గర నుంచి ఓడిపోయింది, పల్లవులు లాక్కున్నారు. ఈ విధంగా చరిత్ర ఉంది. అలాగే గోత్రాల దగ్గరికి వచ్చేసరికి ప్రతి కులాల్లోనూ ప్రతి గోత్రం ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణుల్లో మెయిన్ గా 8 గోత్రాలు ఉన్నాయి. 8 గోత్రాలు కాలక్రమేణా పెరిగినాయి. ఆ పెరిగిన తర్వాత యాజ్ ఆన్ దిస్ డే 49 గోత్రాస్ కంటే కూడా ఎక్కువైంది. వృక్షాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మార్కండే పద్మశాలి క్యాస్ట్ ఉంది. పద్మశాలి క్యాస్ట్ కి కామన్ గా మార్కండేయ మహర్షి గోత్రం అంటారు. ఆ మార్కండేయ గోత్రం ఒకటే అవదు, భావన ఋషి విడివిడిగా గోత్రాలు ఉంటాయి. అలాగే కాపులను తీసుకోండి. కాపులను తీసుకున్నప్పుడు పైడిపాల గోత్రము అని అంటారు. పైడిపాల గోత్రం అనేది అదొక రకం అంతే. అలా ఇదే పైడిపాల గోత్రం అన్నిట్లోనూ వస్తుంది. అదే మార్కండేయ గోత్రం దేవాంగుల్లో కూడా వస్తుంది. అలా ప్రతి గోత్రము, ఇప్పుడు వశిష్ఠ గోత్రం ఉంది, భారద్వాజ గోత్రం ఉంది. ఇవన్నీ కూడా బ్రాహ్మిన్స్ లో ఉన్నటువంటి గోత్రాలే మళ్ళీ క్షత్రియుల్లో కూడా ఉన్నాయి. సో అతను ఏమడుగుతున్నాడో అతనికే క్లారిటీ లేదు. వైశ్య క్షాత్రంలో ఉన్నటువంటి గోత్రాలన్నీ నీకు తెలుసా అంటున్నాడు. భద్రాద్రిలో దేవస్థానంలోనే రాముల వారి గోత్రం డిసైడ్ చేయట్లేదు. సీతాదేవికి సౌభాగ్య గోత్రం అని చెప్తున్నారు, అతిథి గోత్రం అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువు చెప్తున్నారు. మనమేమో కళ్యాణం చేసేటప్పుడు మహాసంకల్పంలో వశిష్ఠ గోత్రం అని చెప్తాం. మనం అతుల సుతల అతుల లోకం వితుల లోకం అని చెప్పి కళ్యాణం చేస్తున్నప్పుడు భద్రాద్రిలో వాళ్ళకి కావాలని వీళ్ళకి వాళ్ళే అసలు దేవుడు గోత్రం ఉంటుందా ఫస్ట్ పాయింట్. అప్పుడు గాడ్ డెఫినేషన్ ఏంటి? ఆల్ పర్వేడింగ్, omnipresent, omniscient, omnipotent, omnipotent and all powerful. ఇది దేవుడు. మీరు రాముడిని మనిషిగా తీసుకొచ్చేసి చూపించి రాములు వారిని ఏమన్నా అంటే గోత్రాలు అని, రాముడికి గోత్రం ఏమిటి అసలు? సో భద్రాద్రి దేవస్థానమే ఇక్కడ పప్పులో కాలేస్తుంది. అదే తెగట్లేదు. ఇంక రంగరాజన్ గారు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ ఏంటంటే మనం చాలా బాధాకరమైనటువంటిది. మిగతా మతాల వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అయ్యాం. ఇప్పుడు అతను మళ్ళీ చాలా మంది ధర్మంపై దాడి. ఇప్పుడు శ్రీకృష్ణుడి కాలంలో ఏం జరిగిందంటే క్లియర్ గా చెప్పబడింది. అధర్మం వైపేమో కౌరవులు ఉన్నారు, ధర్మం వైపు పాండవులు ఉన్నారు. ధర్మం వైపు పోరాడితే శ్రీకృష్ణుడి మీద అనవసరమైన నిందలేశారు. అందుకని ఆయన ఏం చేశాడు, నేను నెక్స్ట్ కలియుగంలో జరిగే యుద్ధాల్లో నేను ఇంటర్ఫియర్ కాను అన్నాడు. ఇప్పుడు ధర్మం మీద ధర్మం యుద్ధం అని వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు ధర్మంపై దాడి అని, ఈయనేమో రామరాజ్యం ధర్మం అని, ఈయనేమో నేను పంతులు గారి ధర్మం అని, ఈయన ధర్మం యుద్ధం చేసుకుంటారు. కలియుగాంతానికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు, అధర్మం కొట్టుకుని వీళ్ళల్లో వీళ్ళే చచ్చిపోయి మొత్తం ఏం ఉండదన్నమాట. సో ఇదంతటికి కారణము ఇగ్నోరెన్స్. ఇది పోలీస్ కేసులు, లీగల్ యాక్షన్స్ ఇవన్నీ డ్యూ కోర్సులో వెళ్తాయి. అవన్నీ ఒక చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్దనే కామన్ డైలాగ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఎంత ఇప్పుడు ఆయన జడ్జెస్ నే తిట్టాడు కాబట్టి బెయిల్ కొంచెం డిలే కావచ్చు. ఎందుకంటే జడ్జెస్ ఒకటి ప్రొఫెసర్లు మేము ఒకటి ఎవరికి వాళ్ళు. సో డెఫినెట్లీ గా ఆనరబుల్ జడ్జెస్ అని మనమే రెస్పెక్ట్ ఇస్తుంటే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. కొంచెం డిలే అవుతుంది. ఇవన్నీ తెలుసు అతనికి. నేను వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఇస్ ఇవన్నీ తెలిసి కూడా రిస్క్ ఎందుకు చేశాడు? వాట్ ఈస్ హిస్ మోటివ్? వాళ్ళు అంటున్నారు ఆ టెంపుల్ ని హ్యాండ్ ఓవర్ చేసేయమంటున్నాడు, డబ్బులు అడిగాడు దేవస్థానాన్ని అని, సపోర్ట్ చేయమన్నాడు. సపోర్ట్ అనేది బెగ్గింగ్ చేసుకోవాలి కానీ ఇలా డిమాండింగ్ చేస్తే రాదు. అండ్ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆయన సాక్షాత్తు పరమశివుడే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇలా మోనోపోలిజం చేయలే, మోనార్క్ గా వ్యవహరించాల. అప్పుడు కాపాలికము, కౌలాచారము, వామాచారము వికటాటహాసం చేస్తూ ఎవరిని వాళ్ళు నరబలులు, జంతు బలులు, యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ ఇవన్నీ చేస్తూ తాంత్రిక సెక్స్ పేరిటప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటివన్నీ కూడా ఆ కాలంలో విస్తృతంగా ఉన్న కాలంలో పరమేశ్వరుడే అరే మానవాళి అసలు గోల్ మర్చిపోయి దారి తప్పుతుంది అని సాక్షాత్తు జగద్గురువులే వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే తెలుసా, ఒక్కొక్కరిని శాసించలేదు ఆయన. డిబేట్ వెళ్ళి కన్విన్స్ చేశాడు. కౌలాచార పెద్దల్ని కన్విన్స్ చేసి ఎస్ అవర్ కాన్సెప్ట్ ఇస్ రాంగ్, ఆదిశంకర ఇస్ కరెక్ట్ అన్నారు వాళ్ళు. అలాగే మిగతా మతం కాపాలికం అన్నీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళ చేతే తప్పని అనిపింపజేసి సర్వజ్ఞపీఠానికి సాక్షాత్తు వాళ్ళు ఎన్నుకున్నారు. శంకరాచార్యుల వారు వన్డేనే ఉన్నది సర్వజ్ఞపీఠం మీద జగద్గురువుగా. కాబట్టి అట్లా ఉండాలి పద్ధతి. కాబట్టి మనకి ఇటువంటి ఘటనలు ఇంకా జరగకూడదు. పోలీస్ అత్యద్భుతంగా చేస్తోంది ఈ కేసు. ఎందువల్లంటే పోలీసు లేదే, ప్రొటెక్షన్ లేదే, పోలీసే దేవుడు.
పోలీసింగ్ ఇస్ దేవుడు. అది లేకపోతే ఈ రోజున ఏంటి పరిస్థితి? ఇప్పుడు రంగరాజన్ గారు నాకు చాలా జాలేసింది, ఇలా కూర్చొని ఒక పులిలాగా గర్జించేవాడు దేవాలయం వెళ్తే. మన వాళ్ళంతా వెళ్ళి దర్శనాలే పులిలా భయపడుతూ ఉండేవారు. అలాంటిది పాప ఆయన ఇలా చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు దెబ్బతో నాకు జాలేసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, దురదృష్టకర పరిస్థితులు రాకూడదు. ఎవరు ఇళ్ల మీదకి వెళ్ళేటటువంటి సంస్కృతిని పోలీస్ తొక్కి పడేసేయాలన్నమాట. వాడు ఎవడైనా సరే, ఎటువంటి వాడైనా సరే, పోలీస్ ఓన్లీ ఈజ్ ద గాడ్, పోలీస్ ఈజ్ ద దేవుడు. అంతేగాని నీ రామచంద్రుడు ధనుర్బాణాలు పట్టుకొని వస్తాడా, ఆయన రక్షిస్తాడా అని అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా దురదృష్టకరమైన సంఘటనలమ్మా. కాబట్టి మనము మీడియా, ప్రజలు, హిందువులు అందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది. మనం రంగరాజన్ గారికి సానుభూతి ప్రకటించాల్సినటువంటి సంఘటన. కాబట్టి తప్పకుండా ఇలాంటి ఇంకా జరగకూడదని మనం ఆశిద్దాం. ధర్మ మార్గంలో నడిచే మన రంగరాజన్ గారికి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది, మంచిగా జరగాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా గ్రేట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.